హాయ్ అండి. ఇవాళ నేను నా స్టైల్‌లో చికెన్ 65 మీకోసం చూపిస్తానండి. దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాము. చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. అది నీట్‌గా కడుక్కొని అందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుందాము. ఇఫ్ మీరేమైనా స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం కారం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందాము. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ చికెన్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కోటింగ్ కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. సో ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకుందాము. ఇందులోనే చాప్డ్ కరివేపాకు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని అలా చికెన్ సెట్ చేసేసేయాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలండి, ముక్కలకంతా మసాలా పట్టేలాగా. స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ అది అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. సో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది యూజ్ చేయలేదండి. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మీరు ఫుడ్ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అది నాకు కారంతోనే ఆ కలర్ వచ్చింది. ఇలా స్పూన్తో తిప్పుకుంటూ ఒక్కొక్క పీస్ అనేది ఫ్రై చేసుకోవాలండి. బాగా కాసేపు సిమ్లో ఫ్రై చేసుకోండి, దాని తర్వాత హైలో ఫ్రై చేసుకోండి. ఫైనల్గా పీసెస్ పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ పెట్టుకొని చాప్ చేసిన గార్లిక్ అండ్ చాప్ చేసిన చిల్లీ వేసి ఫ్రై చేసుకోవాలండి. కాస్త చిల్లీ అండ్ గార్లిక్ ఇలా ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను కోటింగ్ కోసం కొంచెం కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి కలుపుకున్నానండి. సో ఇది కలిపిన తర్వాత ఇందులోనే వెనిగర్ వేసి వెనిగర్ కలపాలి. అండ్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అందులో వేసేసి కలుపుకోవాలి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేయాలి. ఎంత టేస్టీ అయినా చికెన్ 65 రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి.